తృప్తి చేత ఐశ్వర్యం తప్ప బాహ్యంలో ఉన్నదాని చేత ఐశ్వర్యం ఎలా ఉంటుందండి? బాహ్యంలో ఎన్నో ఉండొచ్చు, నువ్వు అనుభవించింది ఎంత నాకు చెప్పు. నువ్వు ఏం సుఖంగా ఉన్నావు? ఏమైనా సంతోషంగా ఉన్నావా? నువ్వు బయటికి వస్తే నలుగురు నిన్ను చూసి ధర్మాత్ముడండి అంటారా, కీర్తివంతుడండి అంటారా, ఆయనలా బ్రతకమని ఎవరైనా అంటారా, నిన్ను ఆదర్శంగా ఎవరైనా తీసుకుంటారా? అంతవరకు ఎందుకు నువ్వు శరీరం వదిలిపెట్టేస్తే తమంత తాముగా అన్నం తినకుండా ఒక్క 10 కుటుంబాలు ఉంటాయా? ఏమన్నం సహిస్తుందండి? ఏం వండుకుంటాం? ఎంతటి మహానుభావుడండి వెళ్ళిపోయాడు ఆయన, ఏమన్నం సహిస్తుంది అని ఇంకా పక్కింట్లోంచి శవం తీలేదని వాళ్ళు పలహారం చేయకుండా ఉండడం కాదు, నువ్వు శరీరం వదిలేశావని అన్నం సహించక అన్నం వండుకోకుండా ఉండిపోయిన కుటుంబాలు ఒక్క 10 ఉండేటట్టుగా బ్రతకగలిగావా? అథవా 5 కుటుంబాలు ఏం సహిస్తుందండి ఇవాళ?